నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 114 రోజులు, 1014 రోజులు అయిందండి. ఈ రోజు 1015వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెనే. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం.
వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు భ్రమగలుపుతున్నటువంటి శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో పవిత్రమైన 1015వ రోజులు అంటే 2023 డిసెంబర్ 13వ తేదీ బుధవారం రోజున ఈరోజు మనకు 18వ అధ్యాయం యొక్క సారాంశాన్ని సప్త విధమైన దృష్టాంతాలతో కర్త లేనివాడని, కర్తృత్వరహితుడు పరిపూర్ణుడని, అది నువ్వేనని తెలియజేసే సందర్భంలో అందులో ఉండేటువంటి భ్రమ ఎలా లేదో తెలియజేయడానికి ఈరోజు కృష్ణ దేశికేంద్రులు భ్రమ నిర్ణయము అనే శీర్షికన తన 135వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? భ్రమయనిన పుట్టుకనినను భ్రమకే నామంబులెట్టి భ్రమ నే నీవున్ భ్రమయి మేను జగత్తులు భ్రమయెరుకయు మరపు రెండు భ్రమ వినరా. ఇంత స్పష్టంగా మీరే చదివేస్తుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే కదండి నేను. ఎంత క్లియర్ గా మీరేందో ప్రశ్నిస్తారు, అమ్మగారు వివరంగా చదువుతారు, మీరు ప్రశ్నించినటువంటి కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి వాటికి సమన్వయం మాత్రమే నేను చేస్తున్నాను. అంటే ఇది ఎట్టంటే కౌరవ పాండవులది యుద్ధం అయితే శిశుపాలుడు కృష్ణుడి మీద పడ్డట్టు మీరు ప్రశ్నిస్తారు, నేను సమాధానం చెప్తున్నా అంతే కదండి. ఇప్పుడు ఏమన్నా ఉందా? ఈరోజు కృష్ణ ప్రభువులు బ్రహ్మ నిర్ణయం ఈరోజు సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే అది కూడా కాకతాళీయం అండి. మనకు కాకతాళీయం సద్గురు నిర్ణయం ఏంటి తెలుసా? ఈ జ్ఞానయజ్ఞంలో మీ ప్రశ్నలతో వచ్చే సమాధానాలను ప్రచారం చేయడానికి ఎంతో మంది ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు చూడండి, చాలా ముఖ్యమైనటువంటి వారంతా కూడా ఇందులో ఈరోజు జాయిన్ అయ్యే వీలు. అందరికి లింక్ పెట్టేశాం. కాంట్రవర్సీస్ వస్తున్నాయి గురువు గారు. అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం లేదండి. శిశుపాలుడు కాంట్రవర్షియల్ అనడానికి వీలుందా? అది ఇప్పుడు వారికి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు నేను శివరాం దీక్షితానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు వాళ్ళకి అనిపించవచ్చు. అనిపించడం ఒకటే. మీరు శివరామ దీక్షితులు భక్తులండి, మీరు సద్గురు భక్తులండి. మనం సత్యాన్ని చక్కగా వివరంగా తెలుసుకునే ప్రక్రియలో భాగం తప్ప మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఈరోజు చూడండి, ఇప్పుడు మన ఇద్దరం బ్రహ్మ అని చెప్తా ఉంటే వాదానికి వస్తాం. ఇప్పుడే పెట్టాడు ఒక ఆయన, ఇప్పుడే మెసేజ్ వచ్చా, దీనికి మీరు విచారణకు సిద్ధమా? లేదండి. నేను ఆడ పిలిచిన విచారణకు నిన్న. అదే నిన్న శివరామ దీక్షితీయంలో గాని భగవద్గీతలో గాని గ్రంథాలలో పరిపూర్ణము దొరకదు. గ్రంథాన్ని గ్రంథి విడిపించేటటువంటి గురువు దగ్గరికి ఎత్తుకొని పోతే ఆ గురువు గ్రంథి విడిపించిన తర్వాత గ్రంథంతో పని లేదు. విచారణ ఏంటికే? ఇప్పుడు మీరు గ్రంథాన్ని పరిశీలించారు, గురువుని కలిశారు, ఈ రెండు పనులు నాగేశ్వర ప్రసాద్ గారికి అయిపోయినాయి. ఇప్పుడు మీలోనే పరిశీలించి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి తప్ప
కొత్తగా మీరు మళ్ళీ ఇప్పుడు గురువుని ఎత్తుకుని పోవాలి ఇంకమేట. గురువుగా వచ్చి నేను విచారించాలంటే ఎక్కడ కుదురుతుంది? గురువుకి విచారణ అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ నన్ను విచారణకు పిలుస్తున్నాడు. ఇప్పుడే మెసేజ్ పెట్టాడు ఆయన. నేను ఇక్కడ గురువుగా భావిస్తున్నారు. సంతోషం. విచారించాలంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ తో మాట్లాడండి సరిపోతుంది, కుడుపూడి నాగేశ్వరరావుతో మాట్లాడండి సరిపోతుంది. నాతో విచారించే అవసరం ఏం లేదు. ప్రతిరోజు గంట విచారిస్తుండేడా? లేదు లేదు గురువు గారు, నాకు దైనందిన కార్యక్రమాలు, నేను సంసారంలో ఉన్నానండి, రాజయోగిని నేను. ఎంతసేపు ఇదే పని కాదు నాకు. నాకు ఈ గంట తర్వాత నాకుండే పనులు నాకుంటాయి. చూసుకోండి, ఈ రోజు బ్రహ్మ నిర్ణయం అండి టాపిక్. బ్రహ్మ నిర్ణయము. చూడండి టాపిక్ ఎంత ఆశ్చర్యంగా చూడండి. మంచిరాజు శ్రీనివాసమూర్తి గారు పెట్టారు ఈ టాపిక్, మళ్ళీ నన్ను ఆడిపోసుకునేది. భ్రమ నిర్ణయం. అసలు భ్రమ అంటే అర్థం ఏంటి? భ్రమ అంటే లేనిది ఉన్నట్టు కనపడటం. దాన్ని నిర్ణయించడం ఏంటి అసలు? భ్రమ అంటే లేనిది ఉన్నట్టు కనిపించడమే, అది ఎప్పటికీ లేనిదే. అదే కావూరు నాగేశ్వర ప్రసాద్. భ్రమ అంటే లేనిదే, అది ఉన్నట్లు అనిపించేది సృష్టికర్త అయినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ లోని భ్రమకు. ఈ రెండిట్లో మీకు తేడా చెప్తా. భ్రమ రెండో నేను, పాకు రావద్దండి. భ్రమ మూడో నేను. క్లియరా? అర్థం కాలే గురుగారు. భ్రమ అంటే భ్రమించడం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుండడం భ్రమణం. అది కరెక్ట్. సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం. రైట్. దీని వల్ల ఏర్పడిన గుర్తే ప్రమాణం. బాగుంది, చక్కగా చెప్పారు గురుగారు. ఆ ప్రమాణం ప్రకృతే. ఓకే. భ్రమ, భ్రమణం, పరిభ్రమణం. ఓకే. భ్రమ, భ్రమణం, పరిభ్రమణం. ఇది ప్రమాణం కూడా ఉంటుంది దీనికి. ఇది ప్రమాణం ఉంటుంది. పక్కా ప్రమాణం. అవును గురుగారు. పరిపూర్ణం అప్రమాణం. ఓకే. తర్వాత ప్రమాణం. రైట్. ఓకే. ఇది భ్రమకు ప్రమాణం. అవును. ఓకే. శిశుపాలుడు భ్రమకు ప్రమాణం. అంతేనా? అంతే గురుగారు. సద్గురువుని ఒక వ్యక్తిగా భావించి, నువ్వు నా దగ్గరికి విచారణకు వస్తావా, నువ్వు తేల్చుకో, నువ్వు వాడు దాంకున్నావు కదా, సముద్రంలో పోయి దాంకున్నావు కదా, వాడు వచ్చినప్పుడు అర్జునుడితో యుద్ధం చేయించినావు, నీకు శక్తి లేదు. ఇది భ్రమకు ప్రమాణం. వాడితో యుద్ధానికి వచ్చింది ఎవరు? మనకేం సంబంధం? ఇప్పుడు శిశుపాలుడు కృష్ణ పరమాత్మని ఏమంటాడంటే, అదే గురుగారు, అరే నీకు బలం ఉంటే ద్వారకా నగరంలో సముద్రంలో పోయి ఎందుకు దాక్కుంటావు, నీకు బలం లేదు. శిశుపాలుడు భ్రమకు ప్రమాణం అండి గురుగారు. ఎందుకంటే బాల్య చాపల్యం అతను తెలియదు. అట్లా ఇప్పుడు కూడా మనం భ్రమ అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లు భ్రమించడం. పైగా నన్ను విచారణకు పిలవడం. మళ్ళీ నాకు ఆల్రెడీ తలపలమురత్నం గారు గురువు ఉన్నారండి. శివరామ దీక్షితులైనా, తలపలమురత్నం గారైనా, కావూరు నాగేశ్వర ప్రసాద్ అయినా, నన్ను విచారణకు పిలిచే వాళ్ళైనా నాకు ఒకటేనండి, గురువు ఒకటేనండి. నన్ను ఇప్పుడు మళ్ళీ ఈ రోజు విచారణకు పిలుస్తారేంది? నేను పిలిస్తే రండి. గురుగారు ఇక్కడ విచారణ అంటే మీరు చెప్పింది మేము అవగాహన చేసుకుంటున్నాం. విచారణ ఏంటి అక్కడ? అంతేదా. ఇంకేంటి విచారణ చేసేది అక్కడ? అవసరమే లేదు, మీరే చెప్పేస్తారు అది. నెక్స్ట్ చూసుకోండి, భ్రమ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు. భ్రమ అంటే భ్రమణము నుంచి వచ్చింది ఈ భ్రమ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ జరగడం వల్ల జరుగుతున్నట్లు తెలియబడుతున్న ప్రక్రియ. ఈ కారణం చేత మిగతా జీవరాశుల్లాగా మానవుడు కూడా భ్రమ చెందాడు. నిన్నే మనం చెప్పుకున్న ఉదాహరణ లాగా ఏదో ఎగ్జాంపుల్ బాగా ఇదే చెప్పబడింది. మబ్బులు పోతా ఉంటే చంద్రుడు పోయినట్టు కనిపిస్తాడా? అవును. అట్లా మనిషి తాను లేకపోయినప్పటికీ మానవ జాతి అనేది శూన్యం అండి. శూన్యం నుంచే సర్వమే శూన్యం. ఈ రెండు ఒక్కటేనండి. తాను ఉన్నానని భ్రమ చెందాడండి. చూసుకోండి, భ్రమణము అంటే తిరుగుట. తాను తిరుగుచుండుటలో తన పరిసర ప్రాంతములందలి ఇతర వస్తుజాలమంతా
అట్టి కదలికలకు లోనై ఉన్నదని పొరపాటు చెందుటకు వీలున్నది. ఇది ప్రమాణం. తన చుట్టుపక్కల వెంట్రుకలు కదులుతా ఉన్నాయి కాబట్టి పేను కూడా నేను కదులుతున్నాను, వెంట్రుకలు కదులుతున్నాయి అని అనుకుంటది. విచారణ చేస్తే కదిలే వస్తువు లేనిది. తలలో పేనుకి తల కదిలేదు తెలియదు, తాను కదిలేద్దా తెలుస్తుంది. భూమి మీద జీవరాశులకి వాళ్ళు కదిలేద్దా తెలుస్తుంది, భూమి తిరుగుతుందనే వాళ్ళు అది అసలు ఆలోచించలేరు. అవును గురుగారు, తల పేను భూమి మనిషి అంతే. ఇది ఈ భ్రమణం మనకు స్పష్టంగా తెలియాలంటే సద్గురుముఖంగా విచారించాలి. నాకు తెలుసు అనుకుంటే అదే నిజంగా తెలియని వాడు మాట్లాడే మాట్లాడి. చూసుకోండి, ఇతర వస్తుజాలం అంతా కదలికలకు లోనై ఉండదని చెప్పేటువంటిది దీన్నే ప్రమ అంటారు. ప్రమ పాక రావర్తిస్తే భ్రమ కాదండి, ప్రమ. వాళ్ళకి ప్రమాణం ఏంటి? భౌతికం. భ్రాంతి చెందిన వాడికి ప్రమాణం భౌతికం. ఇప్పుడు చూసుకోండి, రెండవ నేను జ్ఞానము. కరెక్టా గురుగారు? మూడో నేను జ్ఞాత. అవును, చూసుకోండి, రెండవ నేను జ్ఞానము, మూడో నేను జ్ఞాత. ఓకే గురుగారు. ఇది మీ వైపు నుంచి, శిష్యుడి వైపు నుంచి. కానీ సద్గురు వైపు నుంచి ఏం తెలుసా? మొదటి నేను జ్ఞేయము. జ్ఞానేన జ్ఞేయం ఆలోక్య రాసుకోండి. జ్ఞానేన, జ్ఞానం అంటే జ్ఞాత జ్ఞానం రెండు కలిస్తేనే జ్ఞానం. జ్ఞానేన జ్ఞేయం ఆలోక్య. జ్ఞేయం ఆలోక్య అంటే పరిపూర్ణమును అవలోకించి అని అర్థం. 26వదైనటువంటి పరిపూర్ణ సూచనను తెలుసుకొని ఈ జ్ఞాన భ్రాంతిని విడువు. ఇప్పుడు భ్రమ నిర్ణయం ఎక్కడవుతుంది? భ్రమ లేనిదని నిర్ణయం కావాలి. జ్ఞానేన జ్ఞాయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజ అని ఉపనిషత్తు. ఇప్పుడు భ్రమ ఉందన్నా భ్రమ లేదన్నా ఒకటే, నిర్ణయం ఒకటే కదా గురుగారు? వెరీ క్లియర్ అండి, వెరీ క్లియర్ అండి. కనుక ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు ఎదురు తిరుగుతున్నారు తెలుసా? కొంతమంది చెప్తాను. కృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నారు. 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ధర్మాలంతా వదిలేసి అంత ఊర్లు తిరుగుమనే. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ధర్మిని వదలమని, ధర్మాన్ని పాటించమని. మాం ఏకం మొదటి నేను ఆశ్రయించమని. కృష్ణుడిని ఆశ్రయించమని. ఇప్పుడు ఆయన అడ్రస్ చెప్పాలి నాకు మళ్ళీ. కృష్ణుడిని ఆశ్రయించమని కాదు చెప్పింది, మొదటి నేను ఆశ్రయించమని. అది నువ్వే కొత్తగా ఆశ్రయించేది ఏంది? మనకు 18 అధ్యాయాల తర్వాత కూడా మళ్ళీ మొదటి నేను కోసం పరిగెత్తాలనా? అంతటా ఉండేది మొదటి నేనే కాదు. క్లియరా? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో. అహం నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టినావంటే మోక్ష ఇష్యామి మా శుచః. అదే మోక్ష స్వరూపము, నువ్వు దిగులు పడే పని లేదు. ఇది 18 అధ్యాయాల సారాంశం. అది అందులో భ్రమను ఈ రోజు కృష్ణ ప్రభువులు నిర్ణయించి మనకు చెప్పడం మన అదృష్టంగా భావిస్తున్నాం. చూడండి, దృఢమైన వాస్తవమైన వస్తు జ్ఞానము భ్రమకు ప్రమాణము. దృఢమైన దృఢమైన వాస్తవమైన వస్తు జ్ఞానము. వస్తు జ్ఞానము నాగేశ్వర ప్రసాద్ అనేది ఒక వస్తువు కదా, ఇది భూమి వికారం కదా. అంతే గురుగారు, వాస్తవ జ్ఞానం. ఇది భ్రమకు ప్రమాణం. భ్రమరహితానికి ప్రమాణం పరిపూర్ణమే. కన్ఫ్యూజన్ గాను గురుగారు. ఇంకా మొదటి పదంలోనే ఉన్నాం కదా. వేదాంత శాస్త్రంలో సృష్టి అందలి కదలికలకు మూల ప్రకృతి మూలం అండి. కదలికకు కదలికే మూలం, కదలికకు కదలిక కానిది మూలం కాదు. కదలికకు ఆకాశం మూలం. ఆకాశంలో ఉండే మూల ప్రకృతి అంటే విత్తనంలో ఉండే చెట్టు లాంటిది. విత్తనంలో చెట్టు ఆల్రెడీ ఇస్ దేర్, దెర్ ఇస్ యాక్టివిటీ. విత్తనములో చెట్టు ఆల్రెడీ ఇస్ దేర్, దెర్ ఇస్ యాక్టివిటీ.
పరిపూర్ణంలో ఎరుక, దెర్ ఇస్ నో యాక్టివిటీ. నో యాక్టివిటీ. ఓహో, బాగుందండి. విత్తనంలో చెట్టు ఉంది కానీ యాక్టివిటీ కూడా ఉంది విత్తనంలో. యాక్టివిటీ ప్రస్తుతం కనపడడం లేదు. నీళ్ళలో పెడితే మొలక, నీళ్ళు తగిలితే, తేమ తగిలితే మొలక, యాక్టివిటీ ఉంది. ఓకే. కనుక వేదాంత శాస్త్రంలో ఎప్పుడు కూడా కదలికకు మూలము కదలిక కానిది కాదు. కదలికకు మూలం కూడా కదలికే. అప్పటికి కదలనంత మాత్రాన, ఉదాహరణకి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఈ శరీరం, పూజారి వెంకటేశం అనేటువంటి ఈ శరీరం, ఇప్పుడు మాట్లాడుతూ కదులుతూ ఉన్నట్లుగా తెలుస్తున్న ఈ శరీరం, మహాకారణంలో ఇది పుట్టక ముందు కూడా కదలిక కిందే లెక్క. అట్లా అంటారా? అదే విచారణ. కాబట్టి ఇప్పుడు చెప్పనట్లు చేసి చేయనట్లు అని మనం అనుకుంటాం కదా, మరి అనుకునేది కూడా కదలికే కదా. దీని ప్రకారం అయితే మనం చేసిన ప్రతి పనికి, మనం చెప్పిన ప్రతి మాటకు కూడా కదలిక ఉన్నట్టేగా. అవునండి, అదే చెప్తున్నా కదా, నేను కదలలేదనుకోవడం కదలిక. నేను చేసి చేయనట్టు చేస్తున్నానడం కూడా చేయడమే. ఏమి అనుకోకుండా ఉండేదే పరిపూర్ణం. అది నేను కాదు, నువ్వు కాదు, అంతా అదే అయి ఉంది, అంతటా పరిపూర్ణమే అయి ఉంది. నేను కాదు, నువ్వు కాదు అంటే అర్థం ఏంటంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కాదని అర్థం. ఫస్ట్ పర్సన్ ఈజ్ దేర్, దెర్ ఇస్ నో యాక్టివిటీ. సెకండ్ పర్సన్ ఈజ్ దేర్, దెర్ ఇస్ యాక్టివిటీ. థర్డ్ పర్సన్ ఈజ్ దేర్, ఈజ్ అన్ యాక్షన్. ఫస్ట్ పర్సన్ లో నో యాక్టివిటీ, సెకండ్ పర్సన్ లో యాక్టివిటీ గుప్తంగా అవ్యక్తము అంటారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ వ్యక్తము. కానీ అకర్తగా ఉన్నా కర్తగా ఉన్నా అకర్తగా యాక్టివిటీ ఎలా జరుగుతుంది? ఒక అకర్తే కదా. వెరీ సింపుల్ అండి. గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు అక్కడ మీరు ఉన్నారు, యాక్టివిటీ లేదు. మీకు తేడా చెప్తాను. మీకు ఆ రెండు తేడా చెప్తాను, రాసుకోండి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ మూడింట్లోనూ సుషుప్తి అనేది యాక్టివిటీ లేకపోయినా ఉన్నట్టు లెక్క. దాన్ని అవ్యక్తము అంటారు సుషుప్తిని. గాఢ నిద్ర అవస్థ. ఓకే. కాదండి, అదే మీరు కన్ఫ్యూజ్, పదాలు మీరు కలుపుకోబాకండి. నేను గాఢ ఇంకా పెట్టలే. అయ్యో, మళ్ళీ పొరపాటు. రాసుకోండి. జాగ్రత్త ఇప్పుడు మాట్లాడుతున్న అవస్థ అండి. స్వప్నము, సుషుప్తి. ఇంకా నేను గాఢ పదం పెట్టలేదు. ఈ జాగ్రత్త అనేది స్థూల స్వప్నం అండి. స్వప్నము అనేది సూక్ష్మ స్వప్నం అండి. అది స్థూల స్వప్నం. బాగుంది, మీరు చక్కని మాట చెప్పారు. ఓకే. స్థూల స్వప్నము, అది సూక్ష్మ స్వప్నము. ఓకే. ఇది సుషుప్తి అనేది అవ్యక్తము. ఈ మూడిటికి అతీతమైన అవ్యక్తము ఇంకొకటి ఉంది, అందులో ఈ మూడు లేదు. ఓకే. ఈ అవ్యక్తము అనేదే సృష్టికి సంబంధించిన నేను. ఇంకొక అవ్యక్తం, ప్రూఫ్ 21వ శ్లోకం, అక్షర పరబ్రహ్మయోగం 21వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన. నేను చెప్పట్లేదు ఇది, ఇక్కడ విచారించండి. కావాలంటే నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? కృష్ణ పరమాత్మను వేడుకోండి, భగవద్గీత. ఇక్కడ నిద్ర మన అవ్యక్తం అన్నాము, వీటికి మించిన అవ్యక్తం అంటే ఇంకా ఆ అవ్యక్తం అనేది ఏంటి? దాంట్లో యాక్టివిటీ గాని కళ గాని మాట్లాడేది ఏమి ఉండదంటారా? అదే మొదటి పర్సన్, అదే మొదటి నేను. దాన్ని శరణు కోరమని 18 అధ్యాయాల సారాంశమని 18వ అధ్యాయం 21వ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పి ఉంటాను. ఆ రోజు చెప్పుంటాను ఏమని? పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన. సనాతన సాంప్రదాయం మంది. అన్ని సంప్రదాయాలు అదే చివరిది, అదే మొదటిది, అదే చివరిది. దానికి మించి రెండోది లేదు. దాన్ని తెలియజేసేది విషయం ఏంటంటే పరస్తస్మాత్తు భావోన్యో. అన్యః అంటే అర్థం ఏం తెలుసా? ఈ మూడింటికి అన్యమైనది. దానికి ఏ పేరు పెట్టేదానికి కాదు. స్థూల, సూక్ష్మ, అవ్యక్తం. ఈ మూడిట్లో అవ్యక్తము అనేది సెకండ్ పర్సన్,
స్థూల సూక్ష్మ థర్డ్ పర్సన్. ఓకే. ఈ మూడింటికి అతీతమైన అవ్యక్తము ఒకటి ఉంది, అది పరిపూర్ణము, అదే నువ్వు, ఇది నువ్వు కాదు. ఇది ఇంతే ప్రమాణం. మొదటి నేను ప్రత్యక్ష ప్రమాణము, 2, 3 నేనులు భ్రమలో ప్రమాణములు. ముందుకెళ్దామా? ఏం గురువు కొంచెం కన్ఫ్యూజన్. ఇప్పుడు వీటికి మించిన వ్యక్తం అంటే దాన్ని ఏ రకంగా మనం అది అన్వయించుకోవాలో అర్థం కావట్లేదు. ఇది క్లియర్ అండి. అన్వయించడం అంటే 2 ఉండాలి. మరి ఆ వ్యక్తాన్ని మనం ఏ రకంగా దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాము, లేకపోతే ఏ రకంగా దాన్ని చేరగలుగుతాము, దాన్ని టార్గెట్ గా పెట్టుకోగలుగుతాము అనేది. 3 ప్రశ్నలు వేశారు. ఇంకా ప్రశ్నలు వేస్తా ఉంటే నేను ప్రశ్నలు మర్చిపోతా. నెంబర్ 1 అన్వయం. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది చూద్దాం ఒకసారి. నేను చెప్పింది మళ్ళీ చెప్తా, మీరు చెప్పింది మళ్ళీ చెప్పాలి నాకు. వీటికి మించిన అవ్యక్తం ఉందంటే దాన్ని గుర్తించేది ఎలా, దాన్ని ఉపయోగించుకునేది ఎలా అని నన్ను రాసుకోనివ్వండి. అదే చెప్పింది, నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు మొదటి నేనును మీరు చెప్పేది పరిపూర్ణమును, నన్ను అర్థం చేసుకుని పరిపూర్ణమును సమన్వయం ఎలా చేయాలి మళ్ళీ ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఇష్టం చెప్పేస్తారు. నేను గుర్తించేది, దాన్ని ఉపయోగించుకునేది, దాన్ని కొంచెం ఉండండి. గుర్తించేది ఎలా? 3 1 సమన్వయం ఎలా? 2 గుర్తించేది ఎలా? 3 గుర్తించినాక దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఉండండి మరి ఉండండి. ఎలా ఉపయోగించుకోవాలి ఇంకా అడగండి అన్ని ఒకేసారి, మళ్ళీ చెప్పుకుంటూ వచ్చేస్తాయి. లక్ష్యం, దాని లక్ష్యం ఏంటి? 4 దాని లక్ష్యం ఏంటి? ఇంకా అంతేనండి. ఇది చెప్పనిస్తారా? నన్ను చెప్పని వాళ్ళు మీరు నేను మధ్యలో అడ్డం పాటు. నెంబర్ 1 పరిపూర్ణాన్ని సమన్వయం చేసుకోవడం ఎలా? సమాధానం చూడండి. పరిపూర్ణంలో రెండవది ఉంటేనే దానికి సమన్వయం చేయడం ఉంటది. నాగేశ్వర ప్రసాద్ని నాగేశ్వర ప్రసాద్ తో సమన్వయం చేసేదానికి అవుతుందా? అవుతుందా? లేదండి. ఆ విధంగా మీరు పరిపూర్ణులు గనుక అందులో ఎరుక భ్రమను నువ్వు వీడడమే నీకు శరణ్యం తప్ప ఎరుకకు పరిపూర్ణంతో సమన్వయం కాదు. చీకటి నిన్నే చెప్పినాం కదా, సూర్యుడితో చీకటిని సమన్వయం చేయండి. సూర్యుడితో చీకటిని సమన్వయం చేసి సూర్యుడు ఎక్కడ పోతే చీకటి కనిపిస్తా సూర్యుడికి? లేదు. కుదురుతుందా? కనుక చీకటిని విడిచిపెట్టి నువ్వు సూర్యుడిగా వెలుగొందడమే ఉదాహరణ. ఇక్కడ నువ్వే సూర్యుడిని అపరోక్షం చెందిన తర్వాత సింపుల్ అండి. మీరు సైకిల్ నేర్చుకున్న తర్వాత సైకిల్ నేర్చుకున్నారు, బాగా తొక్కుతారండి. ఒకసారి యాక్సిడెంట్ చేసి చూపియండి అంటే ఏం చెప్తారు మీరు? అది జరగాల్సింది తప్ప మనకు కావాలని యాక్సిడెంట్ చేయాలని కూడా కష్టమే. అట్లా పరిపూర్ణుడికి ఎరుకలో వచ్చి సమన్వయం చేయడం కుదరదు. పరిపూర్ణుడికి ఎరుకలో సమన్వయం చేయడం కుదరదు. పరిపూర్ణమే, పరిపూర్ణుడు అంతే. బాగుందండి. నెంబర్ 2 పరిపూర్ణాన్ని గుర్తించేది ఎలా? పరిపూర్ణుడు ఎరుకను సమన్వయం చేయలేడు, అంతేనండి. అదైపోయింది. 2 మీరు అడిగిన ప్రశ్నలు 4 పెట్టి రాసుకున్నాను. పరిపూర్ణాన్ని కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎలా గుర్తించాలి? అంతేనా? అంతేనా గురుగారు? చూడండి, సేమ్ సూర్యుడు పోయి చీకటిని చూసే వీలుందా? లేదు. నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తా. మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు మీరు పరిపూర్ణుడు అని చెప్పా. ఇప్పుడు కాదనిలే, మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు పరిపూర్ణుడు ఎప్పుడు పరిపూర్ణుడే. కానీ మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు పరిపూర్ణుడు మీరు గుర్తించేది ఎలా? వీలైతుందా? అది దాని ఆన్సర్. నెంబర్ 3 దాన్ని ఎలా ఉపయోగించాలి? ఇందాక చెప్పాను కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. దాన్ని ఉపయోగించేదిలే. సర్వధర్మాన్ పరిత్యజ్య, మీరు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ అది ప్రకృతి పరంగా జరిగాయా తప్ప మొదటి నేనుకి ఎరుకకు సంబంధం లేదని విడిచిపెడితే నువ్వు పరిపూర్ణుడు. దాన్ని ఉపయోగించుకుని ఒక పని చేసేదానికి రెండోది ఏడుందా? ఎలా ఉపయోగించాలి అనేది మీ ప్రశ్న. అది ఉపయోగించేది కాదు, నిరుపమానము. దానికి ఉపమానము లేదు. సూర్యుడికి ఇంకొక ఉపమానం చెప్పి ఏదైనా చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఉండేది ఒక సూర్యుడా, 12 మంది ఉన్నారా? అంటే ఇప్పుడు పరిపూర్ణంలో ఎరుక ఉండదు, ఎరుకలో పరిపూర్ణం ఉండదు. అది కథ. కాబట్టి దీన్ని అది ఉపయోగించదు, దాన్ని ఇది ఉపయోగించదు.
ఇప్పుడు ఎరుకలోంచి పరిపూర్ణలోకి జంప్ చేసినట్టే. జంప్ చేసినట్టు కాదు, స్థితి మారినట్టు. పారిపోయి స్థితి మారినట్టు. ఇప్పుడు కరెక్ట్ చెప్తా. ఇప్పుడు కళ్ళలో నుంచి జాగ్రత్తలోకి జంపింగ్ చేశారేంటి? చీకటి పోగానే ఎలుకొచ్చినట్టు, సూర్యుడు వచ్చినట్టు. అంతే అంతే అంతే. ఉండండి, ఎలా ఉపయోగించాలంటే చెప్తా. కళ్ళలో గడిన పడిన వస్తువులను మెలకువలు ఉపయోగించుకుంటారేంటి? లేదు. మీరు మూడో ప్రశ్న మీది. పరిపూర్ణాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే, ఆ పరిపూర్ణంలో ఎరుక లేనిదే, ఇది దాన్ని ఉపయోగించేది ఏంది? పరిపూర్ణంలో ఎరుక లేనిదండి. అవును. కలలో కనపడిన వస్తువులను ఎరుక ఎలా ఉపయోగించుకోవాలి చూసుకోండి. అవుతుందా? ఇంకా దాని మించింది లేదు. అక్కడికి వెళ్ళి నిశ్చింతగా కూర్చోవటమే. అంతేదా. మీరు పరిపూర్ణుడు. సుమ్మా ఇరు సూత్రం. సుమ్మా ఇరు అంటే పని చేయకుండా సోమరిగా ఉండమని కాదు. అన్ని పనులు లే. సన్యాసీ చ యోగి చ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసీ చ యోగి చ నిరగ్ని నచక్రియ అక్రియ అంటాడు. పని చేయకుండా ఉన్న సోమరి కాదు పరిపూర్ణుడు. చేస్తూ మొదటి నేనులో రమిస్తుంటాడు వాడు. రమించున్నాడు. పరిపూర్ణం అంటే అంత గుమ్మునుంటుందో జడమేమని అనుకుంటారా? చాలా మంది వర్ణిస్తూ ఉంటారు, దాంట్లో ఏమి వాసన లేదు. అది వాసన లేదు సరే, అది ఎట్టుంటుందో వీడికి తెలిస్తే దాన్ని ఈ విధంగా దానికి గుణం లేదు. నిజమే, గుణం లేదు. కానీ పరిపూర్ణలో రమించుట రామతత్వము. పరిపూర్ణలో రమించుట రామతత్వము. పరిపూర్ణ రమిస్తున్నారండి ప్రత్యక్ష శ్రోత. పరిపూర్ణంలో రమించడమే తప్ప దాన్ని ఉపయోగించుకొని నువ్వు పొందేది ఏముండదు. ఉండేది అదే, దాన్ని పొందేది ఉపయోగించుకోదే ఉండదు. అందులో పొందేవాడు లేదని తెలియడమే అది తెలియడం. నెక్స్ట్ 4వ ప్రశ్న ఇచ్చారు. లక్ష్యం ఏంటి? అలక్ష్యం. దానికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. దాన్ని పొందడం ఎరుకకు లక్ష్యం. దాన్ని ఉద్యోగం పొందడం నీ లక్ష్యం అనుకోండి. ఉద్యోగం పొందిన తర్వాత మళ్ళీ లక్ష్యం అంటే ఏం చెప్తారు మీరు? వచ్చింది కదా అంటావు, అంతేనా? అంతే అంతే గురుగారు. ఉద్యోగం పొందడం ఉద్యోగానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఏం చెప్పండి? లేదండి, ఉద్యోగం వచ్చేదాకానే లక్ష్యం ఉద్యోగం రావాలని. ఉద్యోగం వచ్చినాక ఇంకా లక్ష్యం అనేది డిజప్పీర్ అయిపోతుంది. అట్ట పరిపూర్ణుడు అవడమే లక్ష్యం. అంతేనండి. కొత్తగా అయ్యేది లేదు. నువ్వు పరిపూర్ణ తెలిసిన తర్వాత మళ్ళీ లక్ష్యం ఏంది? అవునండి, అవును. కాబట్టి మీరు ఇచ్చిన 4 ప్రశ్నలు మళ్ళీ సూత్రీకరిస్తాను, దాన్ని సంక్షిప్తం చేస్తాను. సమన్వయం చేయటానికి రెండోది లేదు. గుర్తించేదానికి అందులో ఈ గుర్తు లేదు. నిద్రపోయిన స్థితిలో మనం ఎలా గుర్తించుకోలేము అట్లా. అదే విధంగా దాన్ని వీడు ఉపయోగించేదిలా, వీడి వల్ల దానికి ఉపయోగం లేదు. దాని లక్ష్యం ఏంటి? అది పొందడం నా లక్ష్యం తప్ప దానికి ఒక లక్ష్యం ఉండదు. అది పొందిన తర్వాత ఇక్కడ ఎరుక ఉండదు, ఎరుక లేదు, ఎరుక లేనిదగును. అది ఇక పొందాల్సింది, తెలుసుకోవాల్సింది ఏం ఉండదు అక్కడ అని దీన్ని దృఢపరుస్తా ఉంది ఈ భ్రమ అనేటువంటి శబ్దం అన్నమాట. కదలిక 2 రకాలండి. అదే మీకు చెప్పింది. అవ్యక్తంలో సూక్ష్మంగా ఉంటుంది, వస్తువులు స్థూలంగా కనిపిస్తూ ఉంటాయి. ఆగమ ప్రమాణాన్ని అనుసరించి సమస్త చలనములకు సృష్టి అధిష్టానం కారణం. కావూరు నాగేశ్వర ప్రసాద్ కదలికలకు కావూరు నాగేశ్వర ప్రసాద్ లోని మనసు కారణం. ప్రపంచ కదలికలకు ఆకాశములోని చెప్పేస్తున్న ప్రదేశం చెప్పేదే. ప్రపంచ కదలికలకు కారణం చెప్పేసేదే. సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి మధ్య ఉండే శక్తి క్షేత్రమే కారణం. అదే అక్కడ సుషుమ్న నాడి, ఇక్కడ సుషుమ్న నాడి, ఇక్కడ సుషుమ్న నాడి, అక్కడ శక్తి క్షేత్రం. అదే శక్తి క్షేత్రం. ఓకే. నాలో కదలికి నా మనసు కారణం. అలాగే ఇప్పుడు ప్రకృతి కదలికకు సూర్యుడు బుద్ధి, చంద్రుడు మనసు. ప్రకృతి కదలికకి ఆకాశం కారణం కదా గురుగారు? అవును. ఆకాశం కారణం అంటే కుదరదు కదా. ఆకాశంలో దేహం కారణం అంటే కుదరదు. దేహంలో చేసేవాడు కూడా ఉన్నాడు. సూర్యుడు కారణం అంటే కుదరదు. సూర్యుడు, చంద్రుడు, భూమి 3 కలిస్తేనే ప్రకృతి. అంతే గురుగారు. అక్కడ సుషుమ్న శక్తి క్షేత్రం, శూన్యమే కారణం. శూన్యమే కారణం. ఓకే. శూన్యము కారణము. సర్వంలో శూన్యం తెలియదు, శూన్యంలో సర్వం తెలియదు. ఓకే. శూన్యం కారణం. ఈ శూన్యంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, భూమి ఉంది. అది శూన్యుడికి మాత్రమే, పరిపూర్ణుడికి కాదు. పరిపూర్ణుడికి కాదు.
కలలో ఉండే వస్తువులు కలగనే వాడికి మేల్కొండేవాడికి కాదు. అంతే గురుగారు, అంతేనండి. అట్లా ఇంత స్పష్టంగా తెలియబడుతున్నటువంటి ఈ యొక్క పద్యంలో భ్రమ అంటే మిథ్యా జ్ఞానము, పరిణామము అంటే పుట్టుకండి. మరి భ్రమయ్య నిన్న పుట్టుక నినను భ్రమకే నామంబులిట్టి భ్రమవే నీవున్ భ్రమయి మేను జగత్తులు భ్రమ ఎరుకయు మరుపు రెండు భ్రమే భ్రమ వినరా. ఎరుక మరుపు రెండు భ్రమే అండి. భ్రమే. అవును. ఈ పద్యాన్ని మంచిరాజు శ్రీనివాసమూర్తి గారు చెప్తారు. భ్రమేణాహం భ్రమేణత్వం అనేటువంటి వశిష్ఠ గీతలోని యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుడు చెప్పినట్లు ఉండడం వల్ల దీన్ని శివరామ దీక్షితంలో తీసుకోవడం వల్ల దాన్ని పద్యంగా రచించినటువంటి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ భ్రాంతిరహితం ఇదం మోక్షం. భ్రాంతిరహితం ఇదం మోక్షం అంటే భ్రాంతిరహితమే నిజమైనటువంటి పరిపూర్ణ స్థితి తప్ప భ్రాంతి సహితం కాదు. దేంతో విచారించుకున్నా, మీరు దేంతో ఎత్తుకుపోయి సమన్వయం చేసినా భ్రాంతితో సమన్వయం చేసుకోవాలి, విచారించుకోవాల్సిందే. ముళ్ళును ముళ్ళుతో తీయాల్సిందే. అంతేనండి. విచారణకు పిలుస్తున్నారా? సర్వశ్రోతలారా, సర్వజ్ఞులారా, ప్రత్యక్ష శ్రోతలారా, పరిపూర్ణంలో విచారణ ఉండదు. విచారణ చేసే వాళ్ళిద్దరూ ఎరుక స్వరూపమే. కాబట్టి మొదటి నేను విచారణకు పిలిచేదానికి లేదు మనం. రెండో నేను మూడో నేనులోనే విచారణ. అది గంట సేపు జరుగుతుంది కదా. మరి నన్ను మళ్ళీ విచారణకు పిలుస్తారేంటి? ఈ గంట సేపట్లో మీరే వచ్చి చూసుకొని దీన్ని మీరిద్దరు మధ్యలో విచారించుకోండి. దీనికి ఒక ప్రూఫ్ చెప్పాడు. శ్లోకం నెంబర్ 9 అధ్యాయం నెంబర్ 10 చూసుకోండి. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ యొక్క భగవద్గీతలో తెలియజేయబడినటువంటి ఈ యొక్క సారాంశాన్ని అంతా కూడా శ్రీకృష్ణ దేశికేంద్రులు కందపద్యాల కందార్థాలతోనూ, శివరామ దీక్షితులు తన శివరామ దీక్షితీయమును బృహద్వాసిష్టములోను చక్కగా విచారించి శ్రీకృష్ణ సాందీపులకు తెలిసిన విషయము శ్రీధర శివరామ దీక్షితులకు తెలుసు. ఈ నలుగురికి తెలిసిన విషయం గ్రంథాన్ని చూసి గురుముఖంగా అవగాహన చేసుకున్న వారికి తెలుసు అన్నారు. ఆ విధంగా మీకు మీరు విచారణ చేసుకోండి. ఎవరు వద్దన్నారు? దైనందిన కార్యక్రమాలు డిస్టర్బ్ చేయకూడదండి. ప్రతిరోజు ఆ గంట విచారణ, ఇది విచారణే కదా. కాబట్టి మీరు విచారించుకోండి. నేనే కాదని చెప్పట్లేదు. నాతో విచారించాలంటే ఇదో ఈ గంట జరుగుతుంది కదా, దీన్ని తీసుకొని ఎంతో మంది విచారించుకుంటూ తుష్యంతి చ రమ దీనిలో రమిస్తున్నారంట కదా. నాకేం తెలుస్తుంది? రమిస్తున్న వారి స్పందనలే తెలుస్తాయి. అంటే విచారిస్తే వాళ్ళకే తెలుస్తుంది. తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్. ఏముందా అంటాం? అంతేదా. నేను నేను చెప్పనండి. మీలోనే నిర్ణయం జరగాలి. అంతే. తప్పు రైట్ రెండుకి నేను అతీతం అండి. అంతే గురుగారు. ఇప్పుడు ఇంకా మనకి 23 నిమిషాలు ఉంది. 23 నిమిషాలకి మరి జ్ఞానయజ్ఞం 2వ భాగంలో జ్ఞానేశ్వరి యొక్క అద్భుతమైన దృష్టాంతాలు పరిపూర్ణుడికి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 7 ఉదాహరణలు చెప్తాను. 7 దృష్టాంతాలు చెబుతూ ఈ 7 దృష్టాంతాల్లో చెప్పేవాడు వినేవాడికి అతీతంగా ఉండే గాఢ నిద్రలో ఉండే నిన్ను ఊహించి నువ్వు స్వస్థత పొందాలి. ఆయన నంబర్ 1 తీసుకోండి. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. కుడుపు నాగేశ్వరరావు గారు. గాలి వేగముగా వీచి ఆగిపోయిన తర్వాత కూడా దాని మూలమున ఊగుతా ఉండే చెట్టు కొంచెంసేపు ఊగుతుంది. పరిపూర్ణం తెలిసిన నీకు కూడా ఎరుక కొంచెంసేపు తోస్తుంది. నేను దానికి సమన్వయం చేసి మీకు చెప్తున్నా చూడండి. పరిపూర్ణాన్ని సమన్వయం చేసుకునేదిలే మనం. రెండో నేను మూడో నేను సమన్వయం చేసుకుంటా ఉంటే పరిపూర్ణం ప్రత్యక్ష ప్రమాణం అయిపోద్ది. నేను మళ్ళీ చూసుకోండి. గాలి వేగంగా వీస్తా ఉంటుందండి. ఆగిన తర్వాత కూడా చెట్టు కాసేపు ఊగుతుంది. ఆ విధంగా ఇప్పుడు నీకు పరిపూర్ణ సూచన జరిగిన తర్వాత కూడా అరే ఇది నిజమా? ఇప్పుడు మీరు వేసిన 4 ప్రశ్నలుగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నీలో నువ్వే పోగొట్టుకోవాలి. అక్కడ గురువు రాలేడు. గురువు సూచన అంతే. కాబట్టి మొదటి ఉదాహరణ అయిపోయింది. గాలి వీయడం వల్ల ఊగిన చెట్టు గాలి ఆగిన తర్వాత కూడా కాసేపు ఊగుతుంది. సమన్వయం. పావూరి నాగేశ్వర ప్రసాద్ గారు జిజ్ఞాసి అయిన మీకు పరిపూర్ణ సూచన జరిగిన తర్వాత కూడా ఎరుక నిజమేనేమో అనే భ్రమ కలుగును. ఎరుకకు ప్రమాణం అడుగును. ఎరుకకు పరిపూర్ణంలో ప్రమాణం లేదని తెలిసిన తర్వాత మీలోనే నిర్ధారణగును పరిపూర్ణత. ఇంతే గురు సూచన. 2
కర్పూరము ఆరిపోయిన తర్వాత కూడా ఆ, ఆ డబ్బిలో కొంచెం కర్పూరం వాసన మిగిలి ఉంటది, వేడి కూడా ఉంటది. అవును కర్పూరం ఇప్పుడు సాయంత్రం మంగళహారతి ఇస్తారు కదా, అవును గురుగారు. అప్పుడు ఆ దీపకొలసం అంటారు, హారతి పళ్ళెము అంటారు. అవును హారతి పళ్ళెంలో వేడి గాని ఆ మరకలు గాని కాస్త ఉంటాయి. ఉంటాయి. కర్పూరం ఉండదు, అగ్గి ఉండదు. దాని వాసనలు, దాని పూజ చేసినటువంటి ఆ మలినం అవన్నీ తెలుస్తాయి కాసేపు. అవును అంత మాత్రం చేత మనం ఇవంత కాకుండా లక్ష్యం పరిపూర్ణమే కనుక ఉమ్, ఎరుకకు సంబంధించిన లక్షణాలు అక్కడ మసి, ప్లేటు, తట్ట, వేడి ఇవన్నీ ఎరుకకు సంబంధించిన వ్యవహారం. ఉమ్, ఈ రెండింటినీ కాకుండా పరిపూర్ణతని మీరు అవలోకించాలి. ఏం రాశారు అక్కడ, ఏం చెప్పారు మీకు? కర్పూరము, వత్తి, తట్ట, విభూతి ఇదిగా చెప్పింది. ఉమ్, నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం ఇదిగా చెప్పిందా? ఉమ్, ఇక్కడ ఎక్కడైనా కర్పూరం ఉందా? లేదు. తట్ట ఉందా? వేడి ఉందా? ఉమ్, నువ్వు ఉండవా? నేనున్నానా? ఉమ్, కాబట్టి మన ఇద్దరిని పక్కన పెట్టి మొదట నేను శరణు కోరండి. అది. ఇది రెండవ ఉదాహరణ అయిందే. ఉమ్, నెంబర్ 3, ఉమ్, పాట పాడి పూర్తయిన తర్వాత కూడా ఉమ్, ఏమి కురుపు నాగేశ్వరరావు గారి జ్ఞానేశ్వర భగవద్గీత ఇంకా తీసుకోలేదు. నా దగ్గర ఉండేది పేజీ నెంబర్ 600 అండి, మీ దగ్గర ఉంటే చూసుకోండి. ఉమ్, కురుపు నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసి మీరు వీలుంటే ప్రజెంట్ చేయండి. ఆయన పని మీద ఉంటారు. మరి పెట్టండి. ఇంకా కిందికి దించాలా? నిన్న ఎక్కడి వరకు ఆగింది చూసుకున్నారా? చూడండి, గాలి ఉదాహరణ 1, కర్పూరం ఉదాహరణ 2, 3 పాట ఉదాహరణ అండి. ఉమ్, 3 పాట ఉదాహరణ చూసుకోండి. గానం ముగిసిపోయిన తర్వాత కూడా శ్రోతలకు కలిగిన అనుభూతి మాత్రం వెంటనే తొలగిపోదు. ఉమ్, జ్ఞానయజ్ఞం 1 గంట జరుగుతుందండి. ఉమ్, ఈ గంట తర్వాత కూడా ఇటు చెప్పాడు, అటు చెప్పాడు, ఆయన బాగా చెప్పాడు, అదే కదా మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో చెప్పలేను కదా. అవును అంతేనండి. సినిమా చూసినాక దాని రెసిప్ట్ ఉంటది కదా, తర్వాత ఏవైతే చూసాం. పరిపూర్ణ సూచన అయిన తర్వాత కూడా అవును అట్టుంది ఇటు ఒక ఇది అనేది ఉంటది, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది. ఉంటుందండి, లేకుండా ఎందుకు ఉంటుంది? ఎగ్జైట్మెంట్ పరిపూర్ణంలో లేనిదని తెలియండి. అది. నెక్స్ట్ నెంబర్ 4, నీటి ప్రవాహం. పరిపూర్ణంలో ఎక్సైట్మెంట్ ఉండదు. అది. నెంబర్ 4, నీటి ప్రవాహం. ఎక్కడైనా భూమి మీద నీళ్లు ప్రవహిస్తా ఉంటే ఆ నీళ్లు ప్రవహించుట ఆగిపోయిన తర్వాత కూడా ఆ తేమ కొంచెం ఉంటది. మామూలుగా నీళ్లు పోయిన తర్వాత తేమ కాసేపు ఉంటది, అది నీటికి సంబంధించింది. అదే విధంగా నీ మనసులో భావన నీ మనసుకు సంబంధించింది. మనసు రహితం పరిపూర్ణం. నెంబర్ 5, సూర్యాస్తమయం తర్వాత కూడా సాయంత్రం ఆడ కొంచెం ఎర్రగా ఉంటది. జ్యోతి బ్రహ్మ కొంచెంసేపు ఆటలాడుతూ ఉంటది. అది ఆ టైంలో చాలా మంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అవును, అది కేవలం ఆ సూర్యాస్తమయానికి ముందు ఉండేటువంటి ఒక భ్రమ, అంతే. అంతేనండి. ఆ వాతావరణ ప్రభావం వల్ల కనిపించేది అంతే. 6 ఒక వస్తువును లక్ష్యంగా పెట్టుకుని బాణం వేసిన తర్వాత ఆ బాణము ఆ వేగం ఉన్నంత వరకు ముందుకు పోతానే ఉంటది. లక్ష్యం వచ్చి బుల్లెట్ వాడిని చంపడం, బుల్లెట్ ఎవరైతే టార్గెట్ ఉంటుందో టార్గెట్ లో బుల్లెట్, టార్గెట్ తర్వాత కూడా బుల్లెట్ కాసేపు దూరం పోతుంది. ఆ పొక్కులు అవన్నీ పడి ఉంటాయి దూరంగా వెళ్ళి. టార్గెట్ ఛేదించబడిన తర్వాత ఆ పొక్కులను తేరుకొని వచ్చుకుంటారా? దాంతో అవసరం ఉంది. సర్టిఫికేట్ పరీక్ష రాసిన తర్వాత పేపర్లతో సర్టిఫికేట్ ఒకటే. ఇప్పుడు మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు, సర్టిఫికేట్ మీకు ప్రమాణం, అంతేగాని రాసిన పేపర్లలో ఎన్ని మార్కులు ఇప్పుడు పోయి చూస్తారు మళ్ళా లేదు. పరిపూర్ణం తెలిసిపోయిన తర్వాత ఎట తెలిసిందంటే ఎవరిని అడుగుతారా? గురువు దగ్గర విచారించండి. రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఏ పేపర్ వెళ్తాం మనం. అట్లా నువ్వు పరిపూర్ణుడు ఎట్టయినావంటే ఎట్ట చెప్పేది నేను, నాకు ఎట్ట తెలుస్తుంది? తెలియదండి. ఈత ఎట్ట వచ్చిందంటే, ఈతలో ఈత ఎట్ట వచ్చిందో తెలియాలంటే వాడు ఏం చేయాలి? ముందుగా ఈత ఎలా వచ్చిందంటే ఆ ప్రాక్టీస్ లో ఎట్ట అవుతుంది, అంతేనండి. అంతా ఎలా వచ్చింది అంటే చెప్పలేము. మీకు ఈత ఎట్ట వచ్చిందంటే నేను చెప్తా, చెప్పలేనిదని చెప్తా చూడండి.
ఈత ఎట్టొచ్చిందని నన్ను మీరు అడిగారు అనుకోండి, ఉమ్, మీరు వెళ్ళి ఆ కృష్ణా నదిలో పోయేసి, ఉమ్, ఆయన ఒక ఆయన ఉంటాడు నీళ్ళ మీద పనుకుంటాడు, తేటగా పనుకొని నిద్రపోతాడు, రఘు బ్యాంక్ మేనేజర్, ఆ, వీర్రాఘవయ్య. ఉమ్, ఆయన దగ్గర పోయి, ఉమ్, మీకు విజయవాడలో ఉండేవాళ్ళు, ఆయన దగ్గర పోయి నేర్చుకోండి, ఈత ఎట్ట కొట్టాలి నేర్చుకోండి, మీరు నీళ్ళలో దిగండి, భయాన్ని విడిచిపెట్టండి, బాగా ఈదండి, నేర్చుకుని వచ్చినాక అప్పుడు మీరు చెప్పండి ఎట్టొచ్చింది చూద్దాం. మరి ఉమ్, వచ్చిన తర్వాత ఎట్ట చెప్తాం, రానంత వరకే ఎట్ట నేర్చుకోవాలి అడుగుతారు అంతే. అంతేనండి. ఉమ్. వచ్చేసిన తర్వాత ఈత ఎట్టొచ్చింది చెప్పుకుంటా ఉంటారా? నేర్చుకునేది ప్రక్రియ వరకే. అలా ఇలా వచ్చింది ఈత నాలో ఎట్టా ఎంటర్ అయిపోయింది ఆ విద్య అని చెప్పలేము. అట్లా. నెక్స్ట్ 7 7 ఉమ్, 7 ఇంకా పైకి తీయాలండి. ఇంకా కొయ్యలో కుప్పగా ఉన్నాడు, ఇంకా పైకి తీయండి. ఇది నిన్న మార్క్ చేసి పెట్టుకోండి. ఇంకా పైకి తీయండి, ఇంకా పైకి తీయండి, ఇంకా ఇంకా తీయండి, ఇంకా తీయండి, చెప్పు, ఇంకా తీయండి. ఇటు జీవుడు, ఇంకా తీయండి. ఇదో గానం ఈరోజు పోయింది చూడండి. నెక్స్ట్ ఇంకొంచెం తీయండి. సూర్యుడు ఉన్నాడు చూడండి. ఆగండి, ఇక్కడ ఆగండి. నీరు ఇక్కడ నుంచి చూసుకోండి, నేను చదువుతాను చూసుకోండి. 7 కుమ్మరి సారి వస్తుంది చూడండి. కుమ్మరి సారి కింద నుంచి 2 లైన్. అవును. నాగేశ్వరరావు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఈ శ్లోకం అవుతుందో లేదో చూద్దాం. మనకి 15 నిమిషాలు ఉందండి. కుమ్మరి సారి పైన మట్టి పాత్ర తయారు చేస్తుంటాడు కుమ్మరి. అవును. ఆ పాత్రను కుమ్మరి వాడు తీసేయడం అతని లక్ష్యం. అవును. పాత్ర తీసేసిన తర్వాత కూడా తన పైన మట్టి పాత్ర లేకపోయినప్పటికీ ఆ మొదట పాత్రను తనపై పెట్టేటప్పుడు ఎట్టి వేగంతో తిప్పాడో ఆ వేగంతో కాసేపు తిరుగుతుంది అది. అవును. దాన్ని వీడు పట్టించుకోడు, కుండ తట్టుకుంటా ఉంటాడు. తిరిగి అదే నిలిచిపోవాల్సిందే. ఆ విధంగా పరిపూర్ణం ఇదే అని తెలిసిన తర్వాత నీలోనే నిర్ధారణ అయ్యి నువ్వే పరిపూర్ణుడిగా ఊరికే ఉండాలి తప్ప మళ్ళీ అందరిని విచారణకు పిలిచినావంటే ఇంక నీకు తెలియదని అర్థం. ఇప్పుడు 7వ ఉదాహరణ అర్థమైందే. కుమ్మరి సారి పైన మట్టి పిసికెత్తుకొచ్చి దానిపైన వేసి దాన్ని తిప్పుతాడు. దాన్ని తిప్పింది ఎందుకు? కుండ కోసం. కుండ కావాల్సిన షేప్ వచ్చేసింది. కుండ ఒక చిన్న కట్టిపులు తీసుకున్నాడు, కింద అట్ట పెడతాడు, అది కుండ చేతికి వచ్చేస్తుంది. కుండ తీసుకుని వస్తాడు, కుండను తట్టుకుంటా ఉంటాడు, అది దాన్ని పట్టించుకోడు ఇంకా. అంటే ఇతనికి కుండ కావాల్సిన షేప్ లో వచ్చేసిన తర్వాత ఈ కుండ తయారీ పనులు ఉంటాడు తప్ప దాన్ని నిలిపే ప్రయత్నం చేయడు. అదే విధంగా పరిపూర్ణం నీకు తెలిసిన తర్వాత నువ్వు పరిపూర్ణంగా నడుచుకునే ప్రయత్నం చేయాలనే తప్ప ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేయబాక నాయన. ఇప్పుడు పరిపూర్ణం తెలిసిన కూడా వాదులాట ఎందుకు? అది నేను చెప్పడం. సరిగ్గా ఇదే విధమున 7 ఉదాహరణలు అయినాయి ఇప్పుడు. 1 గాలి, 2 కర్పూరం, 3 పాట, 4 భూమి మీద నీళ్లు ప్రవహించుట, 5 సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఎర్రగా కనిపించుట, 6 బాణం వేసినప్పుడు ఆ లక్ష్యం ఛేదించిన తర్వాత బుల్లెట్ ఇంకా ఆపకు కూడా పోతుంది, 7 కుమ్మరి సారి పైన పాత్ర తీసేసిన తర్వాత కూడా కొద్దిసేపు తిరుగుతుంది చక్రం. కానీ ఇవన్నీ కూడా దాని తర్వాత కూడా ఆ వాసనలో కొంచెం ఉన్నట్టుగానే నీకు పరిపూర్ణం తెలిసిన తర్వాత కాస్త ఎరుక వాసనలో కొంచెం ఉంటే అది పోతుంది. నీ ఆచరణ ప్రారంభించినావంటే అదే పోతుంది. అస్పర్శయోగం ప్రాక్టీస్ చేసినావంటే అప్పుడు నీకు నువ్వు కనపడవు. అంతే అంతే గురుగారు. ఆ స్థితి నీలోనే తెలియాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో ప్రారంభంలో పెడతారు, ఇవన్నీ పెట్టారు. గౌతమ బుద్ధుడు, వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి 3 పెట్టి చూపిస్తారు అక్కడ. ఆ పరిపూర్ణత నీలోనే తెలియాలి, బయట కాదు. అవును, నీలోనే. అదే గురువు గారు మనకు విద్యాసాగర్ గారు కూడా అంతరిక్షం గురించి ఇంకా మీరు అవగాహన కాలేదు అంటే అంతరిక్షాన్ని బయటగా చూసేది, అంతర్గతంగా నువ్వే పరిపూర్ణుడు చూడు బాగా. మానవ జన్మ తప్ప వేరే జన్మలో లేదు. జాగ్రత్తగా తనలో తాను విచారించండి, బయట కాదు. కనుక దేహాభిమానం నశించిన పిమ్మట కూడా ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, దేహము ఏ స్వభావంతో జన్మించుంటుంది తప్ప ఆ స్వభావమే దేహంలో తమంతటి తాము పనులు చేస్తా ఉండని ఏం ఇబ్బంది లేదు. కానీ కర్తృత్వం ఉండదు నీకు. మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, బియ్యాన్ని 15 రోజులుగా మీరు ప్రతిరోజు మీరు చేస్తున్నారే తప్ప దీని నుంచి మీరు ఏం ఆశించలేదు కదండి. లేదు, జ్ఞానం తప్ప. అదేనండి పరిపూర్ణత. దాన్ని కొత్తగా మీకు నేను తెచ్చిచ్చేది కాదండి. నెక్స్ట్ మరికొన్ని ఉదాహరణలు. ఇక్కడికి 7 ఒక సెట్ అండి. మరికొన్ని ఉదాహరణలు. నెంబర్ 1, ఇప్పుడు మనస్సు, అయ్యా కరెక్ట్గా చూసుకోండి, నేను ఇంకా నా పుస్తకంలోకి వచ్చేస్తాను. మనస్సు నందు ఎలాంటి ఉద్దేశము లేకున్నప్పటికీ మీరు పండుకొని నిద్రపోతే పలానా కళగా నాలని ముందు రాసుకుంటారు, ఏమన్నా లిస్టా? లేదు.
అదే వచ్చేస్తుంది అంతే. ఈ రోజు ఈ కళ, ఈ రోజు లిస్ట్ రాసుకుంటారు ఏమన్నా మీరు? కళ్ళలో ఈ సీన్ రావాలి, మనం తెలియదు, అట్లా జరుగుతూ ఉందండి ఈ ప్రకృతి. అంతేనయ్యా ఈ ప్రకృతి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. రెండో నేమ్లో నుంచి చూడవయ్యా, నువ్వుగానే కలైన ఆయన ప్రపంచం, నీకు వేరుగా కలలేదు నాయన. నాగేశ్వర ప్రసాద్ గానే కళకి వేరుగా తెలుస్తుంది, మేలుకున్నాక అది అబద్ధం, ఇది నిజం అంటాడు. కానీ రెండో నేను కనే కళ నువ్వే, కలగనేవాడు కూడా నువ్వే, నిన్ను చూడకపోవడమే సమస్య. కానీ భలే సూచన గురుగారు, కళలో వచ్చే సీన్లు కావాలని మనం కోరుకోవాలంట అంటాం చూసారా, నిత్య జీవితంలో కూడా అనుభవిస్తుంది. అది నాగేశ్వర ప్రసాద్ కథ. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ నుంచి మీరు సమిష్టి కర్తకు రండి, రెండో నేను రండి, అక్కడ రెండు నువ్వే అయినావు చూడు. సమిష్టి కర్తకి కనేటువంటి కళ వేరుగా ఉండదు, వేరుగా ఉండదు గురుగారు. భూమి గట్టిగా ఉండడం, నీళ్లు పారడం, అగ్ని వ్యాపకమై ఉండడం, గాలి వీచడము అన్ని కలిసి ఈ వాతావరణ ప్రభావంతో గాల్లో సూర్యుని చుట్టూ ఈ భూమి తిరగడం, భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, చంద్రుడు భూమి కలిసి సూర్యుని చుట్టూ తిరగడం, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు నీ కలే కదయ్యా. అంతే గురుగారు. అందరి కళ నీ కలే కదా. అందరి కళ అనేది వ్యష్టి, మూడో నేను. నీ కలే కదా అనేది రెండో నేనికి. రెండో నేనికి కళ వేరుగా ఉండదు. అదే గురుగారు, దాన్ని సురస్వప్నం అంటారు. మూడో నేనుంది. ఇప్పుడు మీరు మళ్ళీ నేను చెప్పింది అక్కడ కొంచెం వెళ్ళారు, అక్కడ కోపకండి. నేను చెప్పాను ఊరికే కళ్ళలో లిస్ట్ ఏమైనా ముందే రాసుకుంటావా అని ఊరికే హెచ్చరించా. అది ఇప్పుడు నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా అంతే, కళ్ళలో సీన్ లాంటిగా మనకు కావాల్సింది జరగాలనుకోవటం అనేది కూడా మూర్ఖత్వం. రోజుకు ఒక రీల్, రోజుకు ఒక ఎపిసోడ్, ఇది కళే. జ్ఞానయజ్ఞంలో 1015 కళ. అదే గురుగారు, అంతే. వాడు చెప్పినట్టు రేపు చెప్పలేము, రేపు చెప్పినట్టు ఎల్లుండి చెప్పలేము. అది అంతే. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత మీరేం ప్రశ్న అడుగుతారో నాకు తెలుసా? తెలియదు. అది నెక్స్ట్ నెంబర్ 2. అడవిలో ఎవరు లేకపోయినప్పటికీ ఎవరు పోయి నాటినారా చెట్లంతా? అడవిలో ఆ చెట్లంతా ఎవరు నాటారు? మరి ఇప్పుడు అడవిలో చెట్లకు అవే కారణం, ఎరుకే కారణం అంటే ఎందుకు ఒప్పుకోరు? పరిపూర్ణాన్ని నేనట్టు ఉపయోగించుకుంటారంటారు. పరిపూర్ణంలో ఎరుక లేదు కదా, ఏం ఉపయోగించేది? చూడండి నెంబర్ 3. ఎవరు నిర్మించకుండానే ఆకాశమున, ఇప్పుడు మబ్బుల్ని ఎవరు నిర్మించారు? అదే కదా గురుగారు నాకు సమస్య. నీ సమస్య కాదది, నాగేశ్వర ప్రసాద్ సమస్య. రాసుకోండి, మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం. రాసుకోండి, మ్యాన్ హ్యాస్ నో ప్రాబ్లం, హీఈస్ నాగేశ్వర ప్రసాద్. నెక్స్ట్ రెండో లైన్. ఇప్పుడు చెప్పింది మూడో నేనుకి, రెండో నేనుకి చెప్తా. ద మ్యాన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. మ్యాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. అది నాగేశ్వర ప్రసాద్ సమస్య, ఇది నాగేశ్వర ప్రసాద్ సమస్య కాదు. పరిపూర్ణం తెలుసుకోవడం. ద మ్యాన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం. సమిష్టికర్తమైన నీది సమస్య. దాన్ని నాగేశ్వర ప్రసాద్ లో కాసేపు, సమిష్టికర్తలో కాసేపు చూస్తే ఉపయోగం లేదు. 26ది గుర్తిరుగు, 25 లేదు. నరస్వప్నం నుంచి మేలుకుంటే సరిపోలే, సురస్వప్నం నుంచి మేలుకో. అట్లా ఎవరు నిర్మించకుండానే మేఘపవనములు నిర్మితమగుతూ ఉంది అంటే రెండో నేను నిర్మించుకునింది, మూడో నేను వల్ల కాదు. నాగేశ్వర ప్రసాద్ ఆకాశంలో మేఘములను నిర్మించలేడు. నిర్మించలేడు. కానీ నిర్మించినట్టు గుర్తెరుగుతా ఉండేది సమిష్టి కర్త అయినటువంటి జీవేశ్వరుల, ప్రకృతి పురుషుల ఎరుకే. అది ఇది ఒకటే. నాగేశ్వర ప్రసాద్ అనే మూడో నేను, మేఘములు నిర్మిస్తున్న రెండో నేను ఒకటే. కానీ ఇక్కడ ఋతువులు వచ్చినప్పుడు ఒక్కొక్క ఏ పని ఏం జరుగుతుంది. వానాకాలంలో వాన పడుతుంది, ఎండాకాలంలో ఎట్లా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటికి కూడా ఏదో ఒక కర్త ఉంటారు కదా గురుగారు, లేకుండా ఎందుకుంటారు గురుగారు? రెండో నేను శూన్యమా? చూపించేది ఆయన్నే చూస్తారా? నాగేశ్వర ప్రసాద్ పుట్టక ముందు, నాగేశ్వర ప్రసాద్ కాలధర్మం చెందిన తర్వాత
అదే పూజారి వెంకటేశం పుట్టక ముందు, పూజారి వెంకటేశం కాలధర్మం చెందిన తర్వాత ఏది ఉందో అది రెండో నేను. ఆ రెండో నేను మొదటి నేనులో లేనిది. చూసారా ఇప్పుడు? ఏం చూశారు? మొదటి నేనులో రెండో మూడో రేటు ద్వంద్వమైనటువంటి నేను లేనిదని చూసారా? అది జన్మ సంస్కారానికి రాని నేను. యా బా, వెరీ క్లియర్. ఇప్పుడు వచ్చిండారు, అప్పుడు రాలేదు, రెండు ఒకటే అంతే. ఇది వ్యక్తము, అది అవ్యక్తము. ఇది స్థూల స్వప్నము, అది సూక్ష్మ స్వప్నము. అప్పుడు ఎరగలేదు, ఇప్పుడు ఎరుగుతున్నారు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, నేను మీకు చెప్పలేదు. ఇప్పుడు అదే విధంగా చూసుకోండి, ఈ దేహంలో కూడా ఆత్మ ఏ పని చేయనప్పటికీ, పరిపూర్ణం ఏ పని చేయనప్పటికీ, ఈ 5 కారణముల ప్రకృతి కారణముల మూలమున కర్మలు తమ్మంతట తామే జరుగుతుండును. ఎవడూ నిర్మించలేదు ఆకాశంలో దాన్ని. సమిష్టి కర్త వల్ల తనకు తానే నిర్మిస్తాడు. పనిచేసేవాడు ఓనరు, పనివాడు ఒకడేనండి. అక్కడ శూన్యమే ఓనర్ అండి, సర్వమే క్రియ అండి. అక్కడ యజమాని పనివాడు ఒకడే, ఇద్దరు లేరు. అది మాయ. కన్ఫ్యూజ్ గా ఉందా? అంతే గురుగారు. సరే, ఓపెన్ చేస్తాను. నేను మీ ఇంటికి వస్తాను అనుకోండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఆగుతాను, ఈ కన్ఫ్యూజ్ పోగొడతా. ఈ కన్ఫ్యూజ్ పోయిందంతా చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఉన్ని పక్కన ఇది మీ ఇంటికి వస్తానండి. మీరు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కాబట్టి, మీరు మీ ఇంటి ముందర చెట్లకి నీళ్లు పడుతూ తలగొడ్డు కట్టుకొని కీపాస్ కట్టుకొని నీళ్లు పడతా ఉండరు కాలక్షేపం కోసం. నేను వచ్చి, ఏమయ్యా పనివాడా ఇంటి యజమాని చూపించు అంటా నేను. అప్పుడు మీరేమంటారు? నేనే అంటాం. పని మనిషిని పట్టుకొని నేనెట్టంటారండి? మీరు పని మనిషి కదా, మరి పని మనిషికి యజమాని ఎట్ట అవుతావు? చెప్పండి. నువ్వు నీళ్లు పడుతున్నారు చెట్లకి, మీరెట్ట యజమాని అయినారు? మీరు పనివాడు కదా. అయ్యా పనివాడు నేనే, యజమాని నేనే అంటారు లేదా? శూన్యమే యజమాని, నాగేశ్వర ప్రసాద్ పనివాడు. అంటే నేను ఉన్నాను కనుక వానలు పడుతున్నాయి అంటారా? ఖచ్చితంగా. సూర్యుడు ఉన్నాడు, నేను ఉన్నాను కనుకే. అదే రెండో నేను. నేను లేకపోతే వానలు లేవు, సూర్యుడు లేవు, ఏమీ లేదు అంటారు మీరు. అది కారణం అంటానా? గాఢ నిద్రలో మీరు కూడా అంటారు. నేనే కారణం కనుక, నేను ఉన్నాను కనుక ఏం జరుగుతున్నాయి కనుక నేనే కారణం అంటారా? నేనంటానా? మీరే అన్నారు ఇప్పుడు. నిజాంతర్గతం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం యథా నిద్రయా. యోగ వాసిష్ఠ సారాంశమే దక్షిణామూర్తి స్తోత్రం. ఆ దక్షిణామూర్తి మీరే, ఆ దక్షిణామూర్తి మీరే. ఆ మీలో రెండో నేను మీరు ఏమంటారు? నేనంటే రెండో నేనుకి మీరు అడిక్ట్ అవ్వడం వల్ల సృష్టి, మూడో నేనుకు అడిక్ట్ అవ్వడం వల్ల నాగేశ్వర ప్రసాద్ వచ్చి పడిపోయినాడు, వచ్చేసినాడు. అది కథ. సో నేను ఉన్నాను కనుక భూమి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. కరెక్టే గురుగారు. కానీ చంద్రుడిలో ఉన్న యాక్టివిటీ, భూమిలో ఉన్న యాక్టివిటీ, చంద్రుడిలో ఉన్న, సూర్యుడిలో ఉన్న యాక్టివిటీకి నా సంబంధం ఏముంది? రెండో నేను, అది రెండో నేనండి. నాగేశ్వర ప్రసాద్ లో ఉండేది మూడో నేనండి. సంబంధం ఏముంది అంటే, మట్టికి కుండకు ఏం సంబంధం ఉంది? అదే మీకు సృష్టికి ఉన్న సంబంధం అండి. మట్టికి కుండకు ఏం సంబంధం? మట్టి వేరు, కుండ వేరా? ఇప్పుడు ఆ యాక్టివిటీలో నా నియంత్రణ లేనప్పుడు నేను దానికి కారణం అని నేను అనుకుంటాను. నియంత్రణ ఉండాలి కదా, నేనే దానికి కారణం అయి ఉంటే ఇప్పుడు వెళ్తురు ఒక ఇన్ని డిగ్రీలు రాకూడదు, ఇన్ని డిగ్రీలే ఉండాలి కానీ సూర్యుడు వేడి అతను నియంత్రించుకోగలుగుతా కదా గురుగారు. జరుగుతా ఉంది కదండి. మీకు వెస్ట్లో రోగం వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి పోయి నియంత్రించుకుంటారు లేదా? అంతేనండి. సమిష్టిలో రోగం వచ్చినప్పుడు సునామీ ద్వారా నియంత్రించుకుంటావా లేదా? సునామీ ద్వారా నియంత్రించుకోవడం వల్లనే కదా ఇప్పుడు టైంకి వర్షాలు, ఋతువులన్నీ. వ్యష్టిలో హాస్పిటల్కి పోయి నియంత్రించుకునేది కావూరు నాగేశ్వర ప్రసాద్. సృష్టిలో నియంత్రించుకునేది రెండో నేను.
ఆ విధంగా నియంత్రించబడతా ఉంది. ఎవరు లేదన్నారు? దీన్ని చెప్పినా కదా, 0 = 360 degrees, 360 degrees = 0. అంతేలేండి. సృష్టి, స్థితి, లయము, విస్తీర్ణ, ఆకర్షణ, సృష్టి, స్థితి, లయము, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. నియంత్రణ ఉందా లేదా? అంతేలేండి. నీకు అతీతమైందే పరిపూర్ణం, అందులో ఇది లేదు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మనోవాకాయములతో కర్తృత్వరహిత కర్మాచరణతో పనిచేసే రాజయోగి ఎందరిని సంపిన పాపిగాడు. సునామీలో అంతమందిని సంపాలి కాబట్టి చంపాడు. కర్త ఎవరు? అంతేలేండి. మీరే. అంతేలేండి కుదరదు, మీరే కర్త. రెండోనేనండి. అదేలే గురుగారు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.